లేఖనాల తరగతులు అనగానే బైబిల్లో ఉంటున్న అనేకమైన సంగతులను మన జీవితాలకు అన్వయించుకుంటూ మనలో మార్పును కోరుకుంటున్న దేవునికి ఇష్టమైనట్టుగా మనల్ని మనం మలుచుకోవడానికే ఈ లేఖనాల పరిశోధన తరగతులు. కాబట్టి ఈ దినం కూడా దేవుడు ఎలాంటి సంగతులను మనకు వినిపించాలనుకుంటున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలేంటో లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమీలకు లేఖను రాస్తూ 12వ అధ్యాయంలో ఒక ముగింపు సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను జాగ్రత్తగా చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. పౌలు గారు రోమీలకు లేఖను రాస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియజేస్తున్నాడు. చాలా సందర్భాలలో ఈ మాటను మనం చదువుకుంటుంటాం. మనస్సు మారి రూపాంతరము పొందుట వలన అన్నాడు. మనసు మారటానికి రూపాంతరానికి సంబంధం ఏంటి? మనసు మారటం వల్ల మనిషిలో రూపాంతరం అనేది ఎలా ప్రారంభమవుతుంది? అసలు రూపాంతరం అనగానే మనం ఎలా అర్థం చేసుకోవాలి? రూపాంతరం అన్న ఈ పదాన్ని మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవాలి? చదువుకుంటూ వెళుతున్నప్పుడు అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ పదాల దగ్గర ఆగి ఆలోచిస్తున్నప్పుడు నిజమే కదా, ఈ రూపాంతరం అంటే ఏంటి అని మళ్ళీ ప్రశ్న మొదలవుతుంది. అంటే బైబిల్లో ఉంటున్న ప్రతి మాట ఎంతో ఆలోచనతో కూడుకున్నది. కాబట్టి ఆ రూపాంతరం అంటే ఏంటో పౌలు గారు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడో ఆ సన్నివేశ సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే సహోదరులారా అని ప్రారంభించాడు. సహోదరులారా అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీలను, అన్యజనులను ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో వేరువేరుగా కనపడుతున్న వీరు యేసుక్రీస్తు రక్తములో ఒకటిగా మారారు గనుక సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. ఇంతకీ వీరి మధ్య ఏర్పడిన అగాధము ఏంటంటే అన్యజనులకు, ఇశ్రాయేలీలకు వారి వారి పిలుపును బట్టి, వారి వారి ఏర్పాటును బట్టి ఇంకా అనేకమైన సమస్యలతో ఉన్నారు. ఇశ్రాయేలీలు ఏమని భావిస్తున్నారంటే మేము రక్త సంబంధులం, యేసుక్రీస్తు శరీరమును బట్టి రక్తమును బట్టి యూదా గోత్రంలో పుట్టాడు గనక అన్యజనుల కంటే మేము గొప్పవారు అన్న భావన ఇశ్రాయేలీలలో ఉంది. ఎందుకు? ఆయన శరీరమును బట్టి మా గర్భవాసములో నుండి పుట్టాడు గనుక, యేసుక్రీస్తు మా రక్త మాంసాలు పంచుకొని పుట్టాడు గనుక అన్యజనుల కంటే మేమే గొప్పవారు, పైగా మేము మొదటి వారము. మొదటగా దేవుని వాక్కులు, ధర్మశాస్త్రం మాకే ఇవ్వబడింది.
ధర్మశాస్త్రం మాకే ఇవ్వబడింది. యేసుక్రీస్తు ఇదిగో ఇశ్రాయేలీల గోత్రమైన యూదా గోత్రంలోనే పుట్టాడు. రక్త సంబంధులం మేము, మొదటి వారము. అన్యజనులతో పోల్చుకున్నప్పుడు వారికంటే మేము గొప్పవారం అనే భావన ఇశ్రాయేలీలలో ఉంది. అన్యజనులు ఏమని భావిస్తున్నారంటే, మీరు మొదటి వారే కావచ్చు, కానీ ఆయన పిలుపు ఏర్పాటు అన్యజనులమైన మా పట్ల కూడా ఉంది. మేమెవరమో తెలుసా? రక్తమిచ్చి కొనబడిన వారము. మీరు కాదు పొమ్మన్నారు. ఇదిగో ఆ యేసుక్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించిన మేమే మొదటి వారము. ఎందుకంటే మొదటి వారుగా ఉంటున్న మీరు ఏమైపోయారు? కడపటి వారయ్యారు. కడపటి వారమైన మేమే మొదటి వారమయ్యారు. మీకు ప్రారంభములు ఇవ్వబడిన ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఆ ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడిందని మీరు ఆనందపడుతున్నారేమో, కానీ అది క్రీస్తునందు కొట్టివేయబడింది. కాబట్టి మేము ఏర్పాటు చేయబడిన వారు, మేము పిలవబడిన వారము, మేము రక్తమిచ్చి కొనబడిన వారము అని అన్యజనులు భావిస్తున్నారు. అంటే క్రీస్తులో మేము గొప్ప అనే భావన ఇటు ఇశ్రాయేలీలలోనూ ఇటు అన్యజనులలోనూ కలిగింది. ఒకరేమో మేము వేరు లాంటి వారము అంటున్నారు, మరొకరేమో ఇదిగో మీరు వేరు లాంటి వారం అంటే మేము అంటుకట్టబడిన వారము. వీరిలో ఇలాంటి వాగ్వివాదము ప్రారంభమైనప్పుడు పౌలు గారు బాగా ఆలోచించి, అసలు ఎందుకు ఇలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి? యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ లోక మర్యాదను మనం అనుసరింపకూడదు కదా. ఏమంటే రక్తబంధము అనేది లోక మర్యాద. ప్రియమైన వారలారా, రక్తబంధము ఇదిగో మేము మొదటి వారము, మేమే ముందున్న వారము అనే ఈ ఆచారము దేనికి సంబంధించింది? లోకానికి సంబంధించింది. లోకంలో మేము గొప్ప అనుకున్నట్టు లోక పద్ధతులే మీలో నాకు కనపడుతున్నాయి, కానీ మీరు లోకానికి వేరై క్రీస్తులోనికి వచ్చారు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలో తెలుసా? మీ మనస్సు మారి రూపాంతరము పొందాలి. అదే జరిగుంటే మీలో ఇలాంటి ఆలోచనలు వచ్చేటివి కాదు. మనమే దేవునిలో ఉన్నప్పుడు మనకంటే అందరూ గొప్పవారన్న భావన మనలో కలుగుతుంది. మనమే లోకంలో ఉన్నప్పుడు నాకంటే గొప్పవాడెవడు అని అందరికంటే మనల్ని ఎక్కువగా భావించుకోవటం జరుగుతుంది. ప్రియమైన వారలారా, కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదిగో మీరు రూపాంతరము పొందాలి. ఆ రూపాంతరము మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందాలి. ఈ లోక మర్యాదలో నుంచి మీరు బయటికి రావాలి అని చెప్తున్నాడు. మీరు ఇంకా రూపాంతరము పొందలేదు అనటానికి గుర్తులు ఏంటంటే, ఇంకా లోక సంబంధమైన పోకడలే మీలో కనిపిస్తూ నేను గొప్ప అనుకుంటున్నారే తప్ప ఇదిగో మనకు రక్షణనిచ్చిన యేసుక్రీస్తు గొప్పవాడన్న భావన మీలో లేదు అన్నాడు. కాబట్టి ఇంకా మీరు మారాలి అన్న పదాన్ని ఎంత ఉన్నతంగా చూపిస్తున్నాడంటే రూపాంతరం అనే ఒక ఉన్నతమైన పదంతో చూపిస్తున్నాడు. మీరు రూపాంతరము పొందితే ఇలాంటి భావన మీలో ఉండదు. ఎవరు మొదటివారు, ఎవరు కడపటివారు, మనమందరము యేసుక్రీస్తు వారము అన్న భావన మీలో కలగాలి అంటే మీ మనస్సు మారి నూతనం అవ్వాలి. ఎప్పుడైతే మనసు మారి నూతనమవుతుందో మీరు రూపాంతరము చెందుతారు అన్నాడు. కాబట్టి ఇది సందర్భం అయితే రూపాంతరం అనే ఈ పదాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, రూపాంతరం అంటే మన ఆకారాన్ని మార్చుకోవటం. ప్రియమైన వారలారా, మన ఆకారాన్ని తెరకు అనుగుణంగా ఒక సినీ వాళ్ళు ఎలా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి తెర మీద కనపడుతున్నారో అది రూపాంతరము.
ఇంకా బాగా మనకు అర్థం కావాలంటే, తెర మీద ఒకలా సినిమా వాళ్ళు కనపడుతుంటారు, బయట మరొకలా కనపడుతుంటారు. తెర మీద అలా కనపడటానికి కారణం ఏంటంటే, నటించేటప్పుడు తమ రూపం చక్కగా కనబడాలి అని ఏం చేస్తారంటే వారి రూపానికి మేకప్ వేసుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే వేషాన్ని వేసుకుంటారు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నది వేషాన్ని వేర్చుకొని రూపాన్ని మార్చుకోమని చెప్పటం లేదు, కానీ ఇదిగో ఒరిజినల్గా మీ క్యారెక్టర్ అనేది మారాలి. మేకప్ అంటే శరీరానికి పైన వేసేది. నిజమైన రూపాంతరం అంటే హృదయపు లోతుల్లో నుండి బయటికి వచ్చేది. ప్రియమైన వారలారా, ఒక లావుగా ఉన్న వ్యక్తి నేను సన్నబడాలి అన్నాడు అనుకోండి, 2 దారులు ఉన్నాయి. ఒకటి బాగా కసరత్తు చేసి సన్నబడటం, రెండవది ఏంటో చెప్పమంటారా? ఈ మధ్యకాలంలో ఫోటోలన్నీ ఏంటంటే తలకాయం అన్నది బాడీ ఇంకొకరిది. నెట్లోకి వెళతారు, తలకాయ మాత్రం మంది పెడతారు, బాడీ మాత్రం వేరొకరిది. ఆ ఫోటో తీసుకొని ఇదిగో నేను ఎంత సన్నగా ఉన్నానో చూసుకుని మురిసిపోతుంటారు. ఒకటి మేకప్ లాంటిదైతే ఇంకొకటి ఒరిజినల్. ఆ ఒరిజినల్ మనలో నుంచి రావాలి అంటే ఏమండి చాలా కసరత్తు చేయాలి. అది లోపలలో నుండి తగ్గుతూ బయటికి రావాలి. ఏమండి ఇంత కష్టం ఎవడు పడతాడండి? ఏదో మేకప్లో నన్ను కవర్ చేయండి అంటే మేకప్ వాళ్ళు కూడా కవర్ చేస్తారు. పొట్టిగా ఉన్న వారిని పొడుగ్గా చూపిస్తుంటారు, వికారంగా ఉన్న వారిని కూడా తెర మీద అందంగా చూపిస్తుంటారు. అయితే రూపాంతరం అయితే మనకు కనపడుతుంది, కానీ ఆ రూపాంతరం అనేది ఎలా వచ్చింది? మేకప్ వేసుకుంటే. ఒకటి ఒరిజినల్గా మన శరీరంలో ఉంటున్న కొవ్వు తగ్గిపోతూ మనం సన్నబడటం వేరు. అది రావాలి అంటే ఇదిగో లోపలలో నుంచి బయటికి రావాలి. ప్రియమైన వారిలారా, లేదండి ఇది చాలా కష్టం అని మనం అనుకున్నప్పుడు కాసేపు ప్రజలను చూస్తున్న వారిని మభ్యపెట్టడానికి మేకప్ ద్వారా కూడా మనం అనుకున్నట్టుగా మనల్ని కవర్ చేయగలరు. కానీ మేకప్ అనగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒరిజినల్ కాదు. ఉదయం వేసుకోగానే సాయంకాలము తీసివేయాలి. కానీ లోపల్లో నుంచి బయటికి వచ్చిన ఆ రూపాంతరం ఉంది చూసారా, అది ఒరిజినల్. ప్రియమైన వారలారా, అది ఉదయం వేసుకొని సాయంకాలం తీసే మేకప్ లాంటిది కాదు. ఎందుకంటే నీలో నుంచి ప్రారంభమైంది గనుక, నీలో నుంచి ప్రారంభమైన స్థితి ఇదిగో సాయంకాలానికి వెళ్ళిపోయే స్థితి మాత్రము కాదు. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే గొంగళి పురుగు మనందరికీ తెలుసు. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారింది అంటే మన భాషలో, తెలుగు భాషలో ఏమంటాం తెలుసా? రూపాంతరము పొంది తన ఆకారాన్ని మార్చుకున్నది. ఆకారాన్ని మార్చుకున్న తర్వాత మళ్ళీ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత సీతాకోక చిలుక ఎప్పుడు గొంగళి పురుగుగా మారదు. ఎందుకు మారదు? రూపాంతరము చెందింది. ఒకవేళ మేకప్ అయితే మేకప్ ఊడిపోగానే మళ్ళీ గొంగళి పురుగు. అలాగే ఒక కప్పపిల్ల చేపలా ఉంటుంది, ఎదిగి కప్పగా మారుతుంది. కప్పగా మారిన తర్వాత మళ్ళీ చేపలా మారుతుందా? మళ్ళీ ఎప్పటికీ చేపలా మారదు. మళ్ళీ ఎప్పటికీ చేపలా మారదంటే దాని అర్థం ఏంటి? రూపాంతరము పొందింది. ఒకవేళ మళ్ళీ కప్ప చేప పిల్లలా మారిందంటే అది రూపాంతరము కాదు. ఎందుకు? మళ్ళీ యథాస్థానానికే వచ్చింది. యథాస్థానానికి వస్తే అది రూపాంతరత కాదు. ప్రియమైన వారలారా, అది రూపాంతరం కాదు. ఒక దశలో నుంచి ఇంకొక దశలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదటి దశకు రాకుండా ఉండటం రూపాంతరము. మళ్ళీ మొదటి దశకు రాకుండా ఉండటం రూపాంతరం. మీ అందరికీ తెలుసు,
దశావతారం అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఒక వ్యక్తి 10 పాత్రలను వేశాడు అని. ఒక వ్యక్తి 10 పాత్రలను వేశాడు. ఆ 10 పాత్రలు వేసిన వ్యక్తి కమల్ హాసన్ గారు. తెర మీద మాత్రం ఈ 10 పాత్రలు వేరువేరుగా నడక, హావభావాలను చూపించగలిగారు. ఎలా చూపించగలిగారు? వేషం వేయటం. అది రూపాంతరము కాదు. ఎందుకంటే సాయంకాలం కాగానే మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. మళ్ళీ రేపు షూటింగ్ అనగానే మళ్ళీ మేకప్ వేసుకున్నారు. అంటే మేకప్ వేసుకున్నవారు ఆ రూపాంతరతను కొనసాగించలేరు ప్రియమైన వారలారా. ఏదో ఒక రోజు ఆ వేషం ఊడిపోతుంది. కాసేపు మనుషుల్ని మభ్యపెట్టగలం, కాసేపు మనుషుల్ని నమ్మించగలం, కాసేపు మనుషులలో ఒక ఆలోచన కలిగించగలం. కానీ ఆ మేకప్ ఎప్పుడో ఒక రోజు ఊడిపోతుంది. ఈరోజు పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో మీ మనస్సు మారి నూతనం అవ్వాలి, మనసు మారి నూతన మగుట వలన మీ హృదయాంతరాలలో నుంచి రూపాంతరం ప్రారంభం అవ్వాలి అన్నాడు. మార్పు అనేది లోపలలో నుండి రావాలి, లోపలలో నుండి రావాలి అన్నాడు. ఇది నిజంగా చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమే ప్రియమైన వారలారా. ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవటం అంటే మన బుద్ధి మారాలి, మనల్ని మనం మార్చుకోవటం అంటే మన స్వభావం మారాలి, మనల్ని మనం మార్చుకోవటం అంటే మన ఆలోచన మారాలి, మనల్ని మనం మార్చుకోవటం అంటే ఇదిగో నీ బ్రతుకు విధానం మారాలి. ఆ మార్పు నీ హృదయాంతరాలలో నుంచి ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మొదలైన మార్పు ఇదిగో రూపాంతరము చెందినవాడుగా నిన్ను సమాజానికి కనిపింపచేస్తుంది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు మన జీవితంలోనికి రావటం అంటే ఆయన ఊరికే రాలేదు. లోకం ఏమనుకుందంటే యేసుక్రీస్తు అనగానే లోకానికి తెలిసిన విషయం ఏంటంటే ఇదిగో కాలాన్ని విభజించడానికి యేసుక్రీస్తు ఉపయోగపడ్డాడు, క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం అని లోకం యేసుక్రీస్తును కాలాన్ని విభజించడానికి ఉపయోగించుకుంది. కానీ ఒక క్రైస్తవుడిగా మనం కూడా యేసుక్రీస్తు కాలాన్ని విభజించడానికి అనుకుంటే పొరపాటు ప్రియమైన వారలారా. మరి మనం దేనికోసం భావించాలి? యేసుక్రీస్తు మన జీవితాన్ని వెడగొట్టడానికి వచ్చాడు. అది క్రీస్తులోనికి రాకమునుపు, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత. నీ జీవితాన్ని 2 భాగాలుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయనలోనికి రాక మునుపు నీ జీవితం, ఆయనలోనికి వచ్చిన తర్వాత జీవితం. వచ్చిన తర్వాత జీవితం రూపాంతరములోనికి వెళ్ళిపోవాలి. ఏమంటే మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ఏమంటే వివాహం కాక మునుపు, వివాహం అయిన తర్వాత తేడాలు చెప్పగలుగుతుంటామండి. ఏమంటే వివాహం కాక మునుపు అసలు రూముకు వెళ్ళాలి అంటే పెద్ద ఇష్టం ఉండేది కదా, నెమ్మదిగా వెళ్ళొచ్చులే, ఎవరున్నారు, 10:30, 11, 12. వివాహం అయిపోయిందండి, నా కోసం ఎదురు చూసే భార్య పిల్లలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా 9 గంటల వరకు ఇల్లు చేరాలి, భయంగా ఉంటారు. మార్పు మనకు కనపడుతుంది. వివాహం కాకమునుపు భోజనం అనగానే ఆ సమయం చూసుకొని దగ్గరగా ఉన్న హోటల్లో భోజనం చేసేవాడినండి. వివాహం అయిన తర్వాత హోటల్ భోజనం నేను మానేశానండి. చూసారా, మార్పు కనపడుతుంది, నీలో మార్పు కనపడుతుంది. అదేవిధంగా అనారోగ్యం వచ్చిన తర్వాత రాకమునుపు, నాకు అనారోగ్యం రాకమునుపు అండి ఇలాంటి బిర్యానీలని 2 తినేసేవాడినండి. మరి ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు కదండి, తినాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాను. చూసారా, మార్పు కనపడుతుంది మనలో. నేను యవన కాలంలో ఉన్నప్పుడు, ఈ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఇదిగో నేను ఇన్ని మైళ్ళు నడిచేవాడినండి, నడవాలనున్నా ఇప్పుడు నా శరీరము సహకరించట్లేదు. ప్రతి చోట మార్పు కనపడుతుంది ప్రియమైన వారలారా. చూసారా, ప్రతి చోట మన జీవితంలో 2 భాగాలను నువ్వు చూపెట్టగలుగుతున్నావు. ఆరోగ్యానికి ముందు, అనారోగ్యం తర్వాత. నేను యవన కాలంలో ఉన్నప్పుడు, ఇదిగో వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, వివాహం కాకమునుపు, వివాహం వచ్చిన తర్వాత, నేను రిటైర్ కాకమునుపు, రిటైర్
అయిన తర్వాత చూసారా, ఒక 2 భాగాలు మీకు కనపడుతున్నాయి. ఆ 2 భాగాలలో ఒకదానికి ఇంకొక దానికి తేడా కనపడుతుంది ప్రియమైన వారలారా. కాబట్టి యవన కాలంలో నేను ఒకేలా ఉన్నాను, వృద్ధాప్యంలో ఒకేలా ఉన్నాను ఎవరైనా అనగలరా? తేడా ఉంది ప్రియమైన వారలారా. ఇదిగో నేను వివాహం కాకమునుపు ఎలా ఉన్నానో వివాహం అయిన తర్వాత కూడా ఒకేలా ఉన్నాను అనగలరా మనం? మార్పు కనపడుతుంది ప్రియమైన వారలారా. అలాగైతే యేసుక్రీస్తు మన జీవితంలోనికి వచ్చాడు ప్రియమైన వారలారా. ఆయన మన హృదయంలోనికి వచ్చాడు. క్రీస్తు నీ జీవితంలోనికి రాకమునుపు వచ్చిన తర్వాత ఏదైనా తేడా నీకు కనపడుతుందా? ఏమంటే ఆయన నా జీవితంలోనికి రాకమునుపు నా పరిస్థితి అండి, ఆయన వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటండి? నీలో రూపాంతరం ఏమైనా నీలో కనబడుతుందా? యేసుక్రీస్తు కాలాన్ని విభజించటానికి కాదు ప్రియమైన వారలారా, నువ్వు ఆలోచించవలసింది నీ బ్రతుకును విడగొట్టడానికి వచ్చాడు ఆయన. మన బ్రతుకును విడగొట్టడానికి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను రాక మునుపు మీ మనసు ఎలా ఉందో కానీ నేను వచ్చానంటే మీ మనసు మారాలి, మీరు నూతనమవ్వాలి. నూతనం అవ్వటమే కాదు, మీలో నేనేం చూడాలి? రూపాంతరతను నేను చూడాలి అని కోరుకుంటున్నాడు. క్రీస్తులోనికి రాకమునుపు వచ్చిన తర్వాత కూడా మన జీవితాలు ఒకేలా ఉన్నాయనుకోండి, మనలో రూపాంతరము లేదు ప్రియమైన వారిలారా. రూపాంతరం అనేది మనలో లేదు ప్రియమైన వారిలారా. ఎందుకు లేదు అంటే రూపాంతరం మన హృదయంలో నుంచి మొదలై ఇదిగో సమాజానికి కనిపించాలంటే చాలా కష్టముతో కూడిన వ్యవహారం. అందుకే నెమ్మదిగా దుష్టుడు ఏం చేశాడో తెలుసా? కష్టపడి నీ రూపాన్ని మార్చుకోవటం నీ వల్ల ఏ పనేనా? నీ వల్ల ఏ పనేనా? కాదు. మరేం చేయాలి? ఓ పని చేయి, రూపాంతరము లో నుంచి దేవుడు రావాలి అన్నాడు. నిన్ను ఎంత కష్టపడుతున్నాడో చూడు. నేను ఒక సలహా ఇస్తాను, లో నుంచి రావలసిన అవసరత లేదు. కాసేపు మేకప్ వేసి కూర్చుంటే అయిపోతుంది. కాసేపు మేకప్ వేసుకొని కూర్చుంటే అయిపోతుంది. వేషధారణను ప్రారంభించాడు. వేషధారణ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడను కాసేపు వేషాన్ని వేసుకుని కూర్చున్నాం అనుకోండి, అయిపోయింది. ఈ మాత్రం దానికి హృదయాంతరాలలో నుంచి రూపాంతరము రావాలా? కాసేపు కొన్ని గంటల వ్యవహారం ఆ కొన్ని గంటలు ఎవరిని చూసినా వందనాలు 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 వందనాలు. ఆ కొన్ని గంటలు సమాజంలోనికి వెళ్ళిన తర్వాత దానిని ఎందుకు కొనసాగించలేకపోతున్నామంటే మనం వేసుకున్నది వేషమైనప్పుడు సమాజంలోనికి వెళ్ళగానే ఏం చేస్తామో తెలుసా? మేకప్ తీసి అవతల పడేస్తాం. అది నిజమైన రూపాంతరం అయితే మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళవు. మళ్ళీ వెనక్కి వెళుతున్నావంటే నీది నిజమైన రూపాంతరము కాదు. అప్పటికప్పుడు ఆ క్షణాలకు మనం ఏం చేసుకున్నామంటే వేషాన్ని వేసుకున్నాం, మారినట్లుగా మంచివాడుగా ఇదిగో కనబడుతున్నాం. కానీ మన ఒరిజినల్ ప్రేమ దేవుని పిల్లలారా సమాజంలోనికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో రూపాంతరత కనిపించడానికి బదులు అందరూ మారినట్టుగానే కనపడుతున్నారంటే అది గుండె లోతుల్లో నుంచి వచ్చిందా, లేదంటే శరీరంపై వేసుకున్న మేకప్ వేషధారణ? ఏమంటే బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు అసహించుకున్న భయంకరమైన పాపాల లిస్టులో వేషధారణ ఒకటి ప్రియమైన వారలారా. ఆయన వేషధారణను అస్సలు సమర్థించలేదు. పర్వాలేదులే అన్నట్టుగా యేసుక్రీస్తు ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే మనము నటిస్తున్నాము అంటే మనిషి కొరకు నటిస్తున్నాం ప్రియమైన వారలారా, కాదా? మనిషి కొరకు నటిస్తున్నాం. మనకే తెలుసు దేవుడి ఎదుట మనం నటించటం మన వల్ల కాదు. దేవుని దగ్గర నటించలేమన్న సంగతి తెలిసి కూడా నటిస్తున్నామంటే ఎవరిని చూడటానికి?
మనుషులు చూడటానికి నటిస్తున్నామన్నమాట. ఏమంటే ఆయన భక్తిపరుడు అని 10 మంది అనిపించుకోవడానికి, 10 మంది నిన్ను అనాలి. నెమ్మదిగా హృదయాంతరాలలో నుంచి రావలసిన రూపాంతరాన్ని రానివ్వకుండా దుష్టుడు మానవ హృదయములోనికి వెళ్ళి ఇదిగో మన మనసు మారనివ్వకుండా, మన ఆలోచనలు నూతనము కానివ్వకుండా మేకప్ వేసుకోమన్నాడు. తెర మీద నటించేవాడు ఎలా కాసేపు మేకప్ వేసుకుంటాడో ఈరోజు క్రైస్తవ సమాజాన్ని కూడా ఆ వేషధారణ వైపు తీసుకుని వెళుతుంటాడండి. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా, టీవీ సీరియల్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, ఒక పేదవాన్ని చూసి చాలా బాధపడతాడండి హీరో. చాలా బాధపడి పక్కనే పిఏ ఉంటాడు, సూటు కేసి పెట్టుకొని చెక్ బుక్ అంటాడు, ఇచ్చేస్తాడు, టక రాసి ఇచ్చేస్తాడు అంతే. టక ఆ పిఏ చాలా పోతాడు. ఇంత డబ్బా అంటాడు వాడు. ఎంత డబ్బా. పేదవాన్ని చూడగానే గుండె కరిగిపోయి చెక్ బుక్ తీసి రాసేసిన ఆయన ఒకవేళ ఒరిజినల్గా అదే ఇంటి ముందు పేదవాడు పడున్నా కూడా జేబులో ఉన్న పైస కూడా ఏది నటన, ఏది ఒరిజినల్? సినిమాలో వేషధారణ, మరి ఒరిజినల్ ఏంటి? అప్పుడప్పుడు అభిమానులు చూడటానికి వెళ్తారండి. చూడటానికి వెళితే ఏం చేస్తారో తెలుసా? వాచ్మెన్ల గేట్ దగ్గర పెట్టించి మెడబట్టి బయటికి లాగేస్తారు. ఏది ఒరిజినల్, ఏది వేషధారణ? సినిమాలలో వేషధారణ. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, రాసిస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాడు కానీ ఈ సినిమాకి ఎన్ని కోట్లు తీసుకున్నాడో మరి అంతే కదా. ఇలా నటించడానికి ఎన్ని కోట్లు తీసుకున్నాడో, అంటే ఒక వేషధారణను మనం చూసినప్పుడు పొంగిపోతాం, ఈయన ఎంత మంచివాడా అనుకుంటాం. కానీ అసలు సిసలు అతను బ్రతుకును చూసినప్పుడు ఇదంతా నటన అని అర్థమైపోతుంది. ప్రేమన వారలారా, దేవుడేమో బ్రతకాలని ప్రోత్సహిస్తున్నాడు, దుష్టుడేమో నువ్వు బ్రతికితే చాలా కష్టం, నిన్ను నువ్వు మార్చుకోవటం అంటే నీ వల్ల అవుతుందా? అందుకే ఆ కాసేపు నటించావనుకోండి, ఆ నటనే నీ జీవితంగా మలిచేసి దేవుడి దగ్గర రాగానే నటన, మళ్ళీ ఒరిజినల్గా సమాజంలోనికి వెళ్ళగానే మనం ఎలా బ్రతకాలనుకుంటున్నామో అలా బ్రతికే విధానాన్ని ఇదిగో మనిషికి అలవాటు చేసింది. వాడు ఎంత చాకచక్యంగా మనిషిని వేషధారణ వైపు మొగ్గి చూపాడో బైబిల్లోనికి వెళితే ఆశ్చర్యపోతాం ప్రేమన వారిలారా. ఎందుకంటే మనిషిని దేవునికి వ్యతిరేకంగా మలచటంలో వేషధారణకు ఎలాంటి లక్షణాలను ఆపాదించాడో మీరు చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు ప్రవేశింపరు, ప్రవేశించాలనుకుంటున్న వారిని కూడా ప్రవేశించరు. అంటే వేషధారుల లక్షణం ఏంటంటే నేను వెళ్ళొద్దు, నువ్వు కూడా వెళ్ళొద్దు. మంచివాడి లక్షణం ఏంటంటే నేను బ్రతకకపోయినా ఎదుటివాడు బ్రతకాలి, వాడు నాలా ఎందుకు మారాలని కోరుకుంటాడు నిజమైన రూపాంతరం ఉన్నవాడు. వేషధారి ఏం కోరుకుంటాడో తెలుసా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళను, నేను వెళ్ళని దానికి వాడు మాత్రం ఎందుకు వెళ్ళాలి? వేషధారి. ఇంకా చూడండి 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరక పాత్రులుగా, పరలోకానికైతే వెళ్ళనివ్వరు, నరకానికైతే 2 నరక పాత్రుడుగా
చేయుదురు. మీకు ఒకటో గుర్తు, వేషధారి ఎప్పుడు ఇదిగో మీరు నాతో ఉండండి, నాతో ఉండండి, మనమంతా ఒకటి, నాతో ఉండండి. ఒకరిని మీ మతములో వేషధారి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా రూపాంతరం పొందిన వాడు ఏమంటాడో తెలుసా? ఏమంటే మీరెక్కడున్నా దేవుడి కోసం బ్రతకాలి, పరలోకానికి చేరాలి. మీరెక్కడున్నా దేవుడి కోసం బ్రతకాలి. ఒక నిజంగా బ్రతికేవాడికి భయం ఎక్కువ. అమ్మో ఇంతమంది నా దగ్గరకు వస్తున్నారు, నేను నడిపించగలనా దేవా? అమ్మో నడిపించకపోతే నాకే ప్రమాదం కదా అని కలుపుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే కలుపుకోవటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారిని నడిపించే బాధ్యతను మనము స్వీకరించటం. అది చాలా కష్టంతో కూడిన వ్యవహారం ప్రియమైన వారలారా. ఏమంటే మాతో పాటు ఉండండి అనగానే అయిపోలేదు. ఉండండి అని నువ్వు అంటున్నావంటే అతని బాధ్యతను నువ్వేం చేస్తున్నావు? స్వీకరిస్తున్నావు. బాధ్యతను స్వీకరిస్తున్నావు అంటే అది ఎంతకాలం? ఎంతకాలం అంటే ఆ వ్యక్తిని ఒక మహాలోకానికి తీసుకొని వెళ్ళేంత కాలం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మా సంఘంలో 20 మంది అంటే ఆ కాపరి చాలా అదృష్టవంతుడు. 1000 మంది ఉన్నారంటే 1000 మందికి లెక్క అప్పగించటం అంటే అది మామూలు విషయం కాదు ప్రియమైన వారలారా, మామూలు విషయం కాదు. వేషధారి ఏం చేస్తాడంటే కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. రూపాంతరము పొందినవాడు ఏం చేస్తాడంటే అమ్మో ఈ బాధ్యతలు నేను నిర్వర్తించగలనా లేదా, అయినా ఎక్కడికి వెళితే ఉందండి, మీరు చక్కగా దేవుళ్ళో ఉండండి, చక్కగా దేవుళ్ళో ఉండండి. ఒక రూపాంతరం పొందిన వాడికి, వేషం వేసుకున్న వాడికి తేడా ప్రియమైన వారలారా. కలుపుకోవటానికి, సంఖ్యను పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అతడు వేషధారి. దానివల్ల ఒరిగేదేంటి? అతన్ని మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. అంటే కలిసినందుకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో చూసారా? 2 నరకపాత్రునిగా మీరు చేయుదురు అన్నారు. వేషధారుల లక్షణాలు ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, కనిపించనివి మనిషిలో ఉండాలి, కానీ మనిషి మాత్రం కనిపించేదే చేస్తాడు. కనిపించేది ఎందుకు చేస్తాడు? కనిపించేది అందరికీ కనిపించాలన్నది మాత్రమే మనిషి ఇష్టపడతాడు ప్రేమన వారలారా. మీకు ఒక గుర్తు చెప్తాను. ఏమంటే దేవుని పనికి సహకరించాలి. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరెవరు సహకరిస్తారో, ఇదిగో పలానా ఆయనకి మీ పేర్లు చెప్పి వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళరండి. మరి అందరూ స్పందించాలంటే ఏం చేస్తారో తెలుసా? అందరూ స్పందించాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఒక 10 మంది లేచి నాది 500, నాది 1000, నాది 2000 అన్నారు అనుకోండి, మిగిలిన వారు కూడా లేస్తారు. ఎందుకు చెప్పండి? నా పక్కోడు 1000 అన్నాడు, నేను బొత్తిగా ఇవ్వకపోతే ఏమీ బాగోదు. దేవునికని కాదు. ఇప్పుడు వీడు 1000 చెప్పి మనకు 1000 పెంచేశాడు. కనిపించేటివి మాత్రం చేస్తుంటాం ప్రేమన వారలారా. లేదు అంటే వ్యక్తి దగ్గరికి వెళ్తాం, ఎవరెవరు ఎంత ఇచ్చారేంటి లిస్ట్ చేస్తాం. ఆ లిస్ట్ చూసిన తర్వాత ఓహో 4000 దగ్గర ఆగిపోయింది కదా, 5000 రాసుకోండి, 5000. నిజంగా మన భక్తిని మనం ఆలోచించుకుంటే ప్రేమన వారలారా, ఎక్కువగా మనం చేసే వాటిలో 90% కనిపించేటివి ఉంటాయి ప్రేమన వారలారా. ఈ కనిపించేటివి ఎవరికి కనిపించాలని? మనుషులకు కనిపించాలని. చూసారా? దేవుణ్ణి నమ్మటం కూడా మనిషి కొరకు నమ్ముతున్నారంటే దేవుణ్ణి దేవునిగా ఈరోజు మనిషి నమ్మలేదు. ఒకవేళ దేవునికే నువ్వు కనిపించాలి అనుకుంటే దేవుడికి కనిపించేటివి మనిషికి కనిపించవు. ధర్మశాస్త్రంలో ఉంటున్నది ఏంటి అని చెప్పాడు చూడండి లిస్టు. అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును. ఇవి దేవుడు మాత్రమే చూడగలిగేటివి. నీలో న్యాయం ఉందా లేదా బయట వాడికి తెలుస్తుందా?
తెలియదు. నీలో కనికరం ఉందా లేదా బయట వాడికి తెలుస్తుందా? లేదు. నువ్వు 10వ వంతు ఇవ్వటం మాత్రం 10వ వంతు ఇవ్వటం మాత్రం అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలుస్తుంది. చూసారా, దేవుడు చూసే వాటి విషయంలో మనిషి వదిలేశాడు, మనిషి చూసే వాటి విషయంలో మనిషి మాత్రం 10వ వంతు ఇస్తున్నాడంటే మీరు నటిస్తున్నారు. అయ్యో వేషధారులారా అన్నాడు. నటన 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 అన్నాడు. ఒక్క మాటలో చెబుతూ బయటికి మీరు సున్నం కుట్టిన సమాధుల్లా కనపడుతున్నారు, లోపల లోపల అవి వెలుపల అందముగా అగపడును గాని లోపల చచ్చిన వాటి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. అంటే బయటికి కనిపించే వేషం వేసుకున్నారు, లోపల వాళ్ళ హృదయాలు చూసారా వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నది. మేకప్ వేసుకున్నారు. ప్రేమన వారలారా, సమాజానికి ఇదిగో మేము గొప్ప వాళ్ళం అనిపించుకోవటానికి మేకప్ వేసుకున్నారు. ప్రేమల వల్ల అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతో నిండి ఉన్నారు. ఏమంటే భక్తి బయటికి కనిపించేది కాదు. ప్రేమన వారలారా, భక్తి లోనకు సంబంధించింది. ఇదిగో నీ మనస్సులో మార్పు వచ్చి నీ స్వభావం మారి రూపాంతరం పొందటానికి నీ గుండె లోతుల్లో ఉండవలసిన భక్తిని లోన నుంచి బయటికి తీసుకొచ్చాడు. ప్రేమన వారలారా, మనిషి అంటే వేషధారణ. వేషధారణ నిజంగా దుష్టుడు ఎంత పని చేశాడో చూసారా. ఆ కార్యక్రమానికి ఒక వేషం వేసుకోవటం, కార్యక్రమం అయిపోయిన తర్వాత వేషాన్ని వదిలేయటం, ఆ ఆరాధనలో కాసేపు ఒక 3 గంటలు ఏదో ఒక వేషం వేసుకోవటం, వేషం వేసుకోవటం తరువాత ఆ వేషాన్ని తీసేయటం. ఆదివారం ఆరాధనలో గమనిస్తున్నప్పుడండి వచ్చిన వారందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. కానీ ఇదే మోకాళ్ళు ఎవరూ చూడకుండా రాత్రి మోకాళ్ళు వంగుతాయంటారా? వంగుతాయా? నో. ఎందుకు చేయం రాత్రి? ఎవరు చూడట్లేదు కనుక. ఆరాధనలో రాగాన పడి మోకాళ్ళ మీద పడ్డాం, అందరూ చూశారు కనుక. మనలో ఒరిజినలా డూప్లికేటా? నాది నాకు అర్థం కావాలి, మీది ఏమంటే ఈ తరగతులను పెట్టిందండి మనల్ని మనం గొప్పగా దేవునికి అనుకూలంగా మార్చుకోవటానికే. ప్రేమన వారలారా, ఎందుకంటే దేవుని వాక్కుల దగ్గర మనకు ఆలోచన రాకపోతే ఇంకెక్కడండి మన బ్రతుకులు మారేది? ఆరాధనలో అందరూ ముందు మోకరించి ప్రార్థన చేసిన నువ్వు నీ ఇంట్లో గదిలో తలుపు వేసుకొని ఒంటరిగా ఆ క్షణం దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తాడని ఎప్పుడూ మోకరించలేదు. మనుషులు చూస్తున్నారు అని మాత్రం మోకరించేశాం. న్యాయమేనా చెప్పండి ప్రేమన వారలారా? న్యాయమేనా? వేషధారులుగా మనం మారిపోయావా? వేషధారులుగా హృదయాంతరాలలో నుంచి రూపాంతరం ఇంకా ప్రారంభం అవ్వలేదా? బయటికి చక్కగా కనపడుతున్న మనం లోపల కుళ్ళును కుతంత్రాలను ఇవన్నీ పెట్టుకొని ఏమైనా ఉన్నామా? దుష్టుడు మారాలి అని దేవుడు కోరుకుంటే దుష్టుడు మనిషిని మారనివ్వకుండా, ఆ మనసు మారనివ్వకుండా వేషాన్ని మార్చుకో చాలు అన్నాడు. ప్రేమన వారలారా, వేషాన్ని మార్చుకో. ఎందుకు? క్రీస్తు సంఘాన్ని దెబ్బతీయటానికి, అపోస్తలుల కష్టాన్ని నిర్వీర్యం చేయటానికి, ఎవరి రక్తపు పునాదుల మీద సంఘం కట్టబడిందో ఇదిగో ఆయన రక్తానికి విలువ లేకుండా చేయటానికి దుష్టుడు పన్నిన పన్నాగం.
ఏ మనసు మారి రూపాంతరం పొందాలని మనల్ని కోరుకున్నాడో ఆ మనసు మారనివ్వకుండా, ఆ రూపాంతరం మనలో కనబడనివ్వకుండా, నీలో భక్తి ఉంది లే అని మనల్ని మనం సమాధాన పరుచుకునేటట్లుగా చేసి వేషం వేసింది ప్రియమైన వారలారా. వాడు ఎంత భయంకరమైన పరిస్థితులకు ఒడిగట్టాడో మీరు చూడగలిగితే కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు. కొరంథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట ఇది గొప్ప సంగతి ఏం కాదు అంటున్నాడు. ఒక ఆయన ఏడు బ్రదర్ ఆరాధనకు మానేశారు అంటే ఏమన్నాడంటే, ఇక్కడైతే 20 మంది 50 మంది ఉన్నారు, పలాని చర్చికి వెళ్తే 400 మంది ఉన్నారంటే అంటాడు. అసలు చర్చికి ఎందుకు వెళ్తావు నువ్వు? జనం కోసం కదా. నీకు దేవునికి సంబంధం అయితే ఆ దేవాలయంలో ఎంతమంది ఉన్నారో నీకెందుకు? నిజంగా నా తండ్రిని ఆరాధించాలనుకున్నప్పుడు నువ్వు దేవుడితో సంబంధం. అక్కడ ఎంతమంది ఉన్నారు, బయట ఎన్ని కార్లు ఆగాయి, ఆరాధన అయిపోయిన తర్వాత భోజనాలు పెడుతున్నారా? నువ్వు ఇవన్నీ గమనిస్తున్నావంటే నువ్వు చర్చికి రావాలంటే దేవుడు ఉంటే కాదు, ఓ 400 మంది ఉంటే వచ్చేస్తావన్నమాట. ఎవరు రారయ్యా. ఆ దేవాలయానికి వెళ్ళి నిన్ను నువ్వు కుమ్మరించుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? ఎంతమంది వచ్చారు బ్రదర్? ఎంతమంది వచ్చారు? 20 మంది. 20 మందేనా? ఎంతమంది వస్తావు బ్రదర్? ఎంతమంది వస్తావు అంటే నువ్వు దేవుడి కోసం రావటం లేదు. దేవాలయానికి వచ్చిన మనుషుల్ని చూస్తున్నావేంటి? దేవాలయం ఓ బస్ స్టాండా, ఓ రైల్వే స్టేషన్? నీ కన్న తండ్రితో ఒక బంధాన్ని ఏర్పరచుకోవటానికి ఎంతమంది వస్తే నువ్వు వస్తావు? అంటే ఒక 400 మంది వస్తే నువ్వు వస్తావంటే ఆ 400 మంది నిన్ను చూడాలి. వేషం. ఎవరిని మోసం చేస్తున్నారు ప్రేమన వారలారా? ఎవరిని మోసం చేస్తున్నారంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుడు చూస్తున్నాడన్న సంగతి తెలిసి కూడా మనిషి చూడాలని నువ్వు అనుకుంటున్నావంటే మనల్ని మనమే మోసగించుకుంటున్నావని దాని అర్థం. ఆయన రక్తము ద్వారా ప్రారంభించబడిన సంఘాన్ని, అపోస్తలులు కట్టిన సంఘాన్ని, అపోస్తలులు ఏర్పాటు చేసిన పనివారి ద్వారా విస్తరించిన సంఘాన్ని పాడు చేయాలి అంటే ఇప్పుడు వేషధారులను దింపాలి. క్రీస్తుకు వేషధారిని దింపాలి, అపోస్తలులకు వేషధారిని దింపాలి, పనివారికి వేషధారులను దింపాలి. అందుకే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. ఏమండి, మీరు ఆలోచించకుండా టక్కున సమాధానం చెప్పాలి. అదేంటో తెలుసా? వెలుగుదూత అంటే ఎవరు? దయ్యం అక్కడ ఉందా? సాతాను తాను వెలుగుదూత వేషం వేసుకున్నాడట. మరి అసలు వెలుగుదూత ఎవరు? సాతాను వెలుగుదూత వేషము ధరించుకున్నాడు. ఈయన ప్రధాని మోడీ వేషం వేసుకున్నాడంటే మోడీ వేరుగా ఉన్నాడు, ఆయన వేషం ఇతను ధరించాడు. మరి వెలుగుదూత ఎవరు? ఇంకా డౌట్ వచ్చిందా? నిజమైన వెలుగు ఉండెను, అది లోకమును వెలుగుదూత అంటే యేసుక్రీస్తు ప్రియమైన వారలారా.
వెలుగుదూత అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు వెలుగుదూత అనగానే మన మనసుల్లో ఏది నిక్షిప్తం అయిపోయింది? చూసారా? సాతాను అని అనుకునేటట్టుగా మనల్ని ఆవహించేసింది. వెలుగుదూత అనగానే సాతానేమో అనుకుంటున్నామంటే ఈరోజు ఏంటి? వాడు వేషాన్ని ధరించుకొని ఇదిగో నేనే. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. నిజమైన వెలుగు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్తమిచ్చి స్థాపించిన సంఘాన్ని దెబ్బతీయటానికి సాతాను ఏం చేశాడో తెలుసా? ఇక లాభం లేదు. నేను ఏ వేషం వేసుకోవాలి ఇప్పుడు? వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఎందుకు? ప్రజలను మోసగించడానికి. ఇదిగో నేనే ఆ వెలుగుదూతను అని రూపాంతరం పొందటానికి బదులు నటించటం మనిషికి నేర్పించడానికి, ప్రియమైన వారలారా, వేషధారులుగా మారటానికి. యేసుక్రీస్తు తదనంతరం అపోస్తలులకు పని అప్పగించాడు. దుష్టుడేం చేశాడో తెలుసా? దుష్టుడేం చేశాడు? అపోస్తలులకు యేసుక్రీస్తు పనిని అప్పగిస్తే దుష్టుడు ఏం చేశాడంటే దొంగ అపోస్తలుడు. చూసారా? అపోస్తలులు అన్న మాట కామన్, కానీ ఈ అపోస్తలులు ఎవరు? దొంగ అపోస్తలులు అంటే నటించేవారు, వేషధారులు. అపోస్తలులు ఏం చేశారో తెలుసా? సంఘంలో ఉంటున్న నమ్మకమైన వారికి పనిని అప్పగించారు అపోస్తలులు. అప్పుడు దుష్టుడేం చేశాడు? అక్కడ పనివారిని అపోస్తలు ఏర్పాటు చేస్తే దొంగ అపోస్తలుల చేత వీడు కూడా ఏం చేశాడు? మోసగాండ్రగు పనివారిని, అంటే ఒరిజినల్కు ఖచ్చితంగా డూప్లికేట్ను దించుతున్నాడు కదా. ఒక ఒరిజినల్ కనబడిందంటే ఆ ఒరిజినల్కు డూప్లికేట్ దించుతున్నాడు. యేసుక్రీస్తును మరిపింప చేయటానికి తానే వెలుగుదూత వేషము తీసుకున్నాడు. అపోస్తలులను మరిపింప చేయటానికి దొంగ అపోస్తలులు దించాడు. పనివారిని మరిపించడానికి మోసగాండ్రగు పనివారు. ఏమంటే ఇలా వింటుంటే ఎవరు రూపాంతరము పొందారు, ఎవరు వేషధారులుగా ఉన్నారో ఏం పట్టుకోగలవండి కదా? ఏం పట్టుకోగలం చెప్పండి? ఈయన నిజంగా రూపాంతరం పొందిన వ్యక్త, లేదంటే కాసేపు నా దగ్గర నటిస్తున్నాడన్న సంగతి ఎలా తెలియాలి? ఎందుకంటే ఈరోజు మోసపోతున్న క్రైస్తవ సమాజానికి బ్రతుకును నేర్పించే వారి కంటే ఇదిగో వారిలా నటన నేర్పించేవారే ఎక్కువైపోయారు. ప్రేమన వారలారా, నిజమైన రూపాంతరం ఎలా ఉంటుందో, నిజమైన రూపాంతరము పొందిన వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించగలిగితే ఆశ్చర్యపోతాం. ప్రియమైన వారలారా, మనసు మారితే, అది నూతనమైతే ఎలాంటి రూపాంతరానికి ఆ వ్యక్తి జీవితానికి పునాది పడుతుందో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్తలో రాయబడిన ఒక మంచి అద్భుతమైన మాటను చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను సీమోను, ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు. చాలండి. యేసుక్రీస్తు సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. యేసుక్రీస్తుని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచిన సీమోను
సీమోను ఏమనుకుంటున్నాడంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదములు తాకగానే ఏమనుకుంటున్నాడంటే, భోజనానికి పిలిచిన సీమోను మనసులో ఏమనుకుంటున్నాడంటే, నిజంగా ఈయన ప్రవక్త అయితే ఆ స్త్రీ ఎలాంటిదో ఈయనకు తెలీదా? మనసులో అనుకుంటున్నాడు. ఇప్పుడు సీమోను అని పిలిచాడు అనుకోండి, సీమోను ఏం చేస్తాడు తెలుసా? ప్రభువా చెప్పు ప్రభు అంటాడు. లోపల ఒకటి, బయట యాక్షన్ మరొకటి. సీమోను, భోజనానికి పిలిచి నీ ఇంటికి వచ్చిన నా గురించే నువ్వు మనసులో ఆలోచించుకుంటున్నావు, బయటికి మాత్రం యాక్షన్ ఎలా ఉంది? సీమోను అనగానే చిత్తం ప్రభువా అంటాడు, అంతే. వేషధారి, లోన ఒకటి బయట మరొకటి. ఏమనుకుంటున్నాడో తెలుసా? ఆ స్త్రీ పాపాత్మురాలని సీమోనుకు తెలుసు. ఏమండి, ఎక్కడికి లింక్ పెట్టాడో తెలుసా? ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు. అంటే ఈయన ఎవరిప్పుడు? ప్రవక్త కాదు. నేనే ప్రవక్త అనుకుని అనవసరంగా భోజనానికి పిలిచాను, వచ్చిన తర్వాత తెలిసింది ఈయన ప్రవక్త కాదు. వెంటనే యేసుక్రీస్తు అతని మనసులో ఏమనుకుంటున్నాడో ఆలోచించి, సీమోను, నా గురించి ఆలోచించవలసింది ఇది కాదయ్యా, ఒక మాట నీతో చెబుతున్నాను. అతనితో అనగా అతడు ఏం స్టైల్ అండి. వెంటనే, అది కాదు ప్రభువా, ఆమె పాపాత్మురాలు, నిన్నెందుకు తాగుతుంది, అసలు ఇంటికి ఎందుకు వచ్చింది అనొచ్చు కదా అన్నాడు. చెప్పు ప్రభువా. దొంగ. ఏమండి, మనసులో ఒకటి బయట ఒకటి కనపడుతుందంటే వేషధారులం. నా గురించే నువ్వు ఆలోచిస్తున్నావే, నా గురించే, నీ ఇంటికి వచ్చిన నా గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించవలసింది ఇది కాదయ్యా. నీ ఇంటికి వచ్చాను, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇచ్చావా? నువ్వు నీళ్ళు ఇవ్వకపోయినా నేను మాత్రం ఏమీ అనుకోలేదు. ఇంటికి వచ్చిన వీడు నీళ్ళు ఇవ్వలేదని యేసుక్రీస్తు అనుకున్నాడా? అనుకోలేదు, పట్టించుకోలేదు. పోన్లే, ఇదిగో నా తలకు నూనె ఇవ్వలేదు, నువ్వు ముద్దు పెట్టుకోలేదు, ఇంటికి రాగానే నాకు మర్యాద నువ్వు చెయ్యలేదన్న సంగతి పిలిచాడు గడివిడు, సరిగా మర్యాద చేయలేదని నేను అనుకోలేదయ్యా. నేను ఎందుకు అనుకోలేదు తెలుసా? నాలో ఉన్నది రూపాంతరం. నేనేం ఫీల్ అవ్వలేదు. ఇశ్రాయేలీల మర్యాద చొప్పున ఇంటికి ఒక అతిథిని ఎలా ఆహ్వానించాలో తెలుసా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నప్పుడు గౌరవంగా సూచికగా ముద్దు పెట్టాలి. అంతేకాదు, ఇదిగో తలకు నూనె ఇవ్వాలి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరారు అనగానే మనం ఏం చేస్తామో తెలుసా? ఎలాగో స్టేషన్లో బయలుదేరాడు, ఇంటికి రావడానికి ఇంట్లో ఉండం మనం, అంతే కదా. గౌరవ సూచన కూడా మనం కూడా ఇంటి బయటికి వచ్చి వారిని లోపలికి తీసుకొని వెళుతున్నాం. నువ్వు ఇన్ని చేయలేదు అయినా నేనేమనుకోలేదు, నేనేమీ అనుకోలేదు. అయినా నేను నీ దగ్గరకు వస్తున్నాను గనక, నేను ఇక్కడికి వస్తున్నానని ఈ స్త్రీకి అడ్రస్ చెప్పి నేనేమీ రాలేదు. పిలిచింది నువ్వు, ఆమె ఎందుకు వచ్చిందో నీకు తెలియాలి, నాకేం తెలుసు, అంతే కదా. అంటే ఏం చేశాడన్నమాట సీమోను? ఈరోజు భోజనానికి మా ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? ఒక్కడికి భోజనం పెట్టడానికి 10 మందితో చెప్పాడనమాట. వేషధారి కదా. ఇదిగో వేషధారిగా నువ్వు ఉన్నావు సీమోను, ఉన్నావు. ఈ స్త్రీని నువ్వేమైనా గమనించావా? ఆమె పాపాత్మురాలు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ వచ్చినప్పటి నుంచి ఈ స్త్రీ ఏం చేసిందో గమనించలేకపోయావా సీమోను? నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఈమెం చేసిందో తెలుసా? తన కన్నీళ్లతో నా పాదములు కడిగింది, తడిపింది. ఏమండి, ఈ కన్నీళ్లతో
పాదములు కడగాలంటే ఎంత ఏడ్చి ఉండాలండి కదా. ఈ కన్నీళ్లు ఆయన పాదములు తడిచి అన్ని రావాలి అంటే తన జీవితాన్ని ఆలోచించుకుంటుంది, తలదించుకుంది, వలవల 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 ఏడుస్తుంది. ప్రియమైన వారలారా, ఏడుస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోన ఒక సంఘర్షణ జరుగుతుంది. నేను మారాలి, నా ఆలోచన నూతనం అవ్వాలి, రూపాంతరం అనేది నా హృదయములో నుంచి బయటికి రావాలి. మార్పు అక్కడ. అప్పుడప్పుడు మనం కూడా అంటాం, కానీ ఇంటికి వెళ్ళినవాడు తినమన్నాడన్న మాట ఎక్కడి నుంచి రాలేదు? లోపల నుంచి రాలేదు. నాకు అర్థమైపోయింది, లోపల నుంచి రావాలట ఆ మాట. ఏదో అడగకపోతే బాగోదన్నట్టుగానే అడిగాడు, లోపల నుంచి రాలేదే మాట. ఈమె హృదయపు గుండె లోతుల్లో నుంచి తన బ్రతుకును ఆలోచించుకుంటుంది. ఎంతకాలం ఇలా బతకాలి నేను, ఎంతకాలం? ఒకవైపు యేసు మాటలు ఆకర్షిస్తున్నవండి. ఇదిగో ఆయన పాపులను ప్రేమిస్తున్నాడన్న మాట వినగానే అయితే నన్ను కూడా ప్రేమిస్తాడని యేసుక్రీస్తును చూడగానే ప్రేమన వారలారా ఆయన పాదముల దగ్గర తలపెట్టింది. ఏడుపు మొదలైంది. యేసుక్రీస్తును ఏడవద్దమ్మా అనలేదు. ఎందుకో తెలుసా? మనసు మారాలి అంటే తాను చేసిన పాపాలు ఈ కన్నీళ్లతోనే రూపాంతరం పొందాలి. యేసు పాదములు కడిగే అంతగా ఏడ్చిందంటే ప్రియమైన వారలారా, తన బ్రతుకుల గురించి తను ఆలోచించుకుంటున్నప్పుడు ఏడుపు ప్రియమైన వారలారా కదా. అలా ఏడ్చటంతోనే కాదు, ఏం చేసిందో తెలుసా? తన వెంట్రుకలను తీసింది, యేసుక్రీస్తు పాదములను తుడిచింది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పాదములను తుడిచింది. ఒక స్త్రీ వెంట్రుకలను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు. ఇదిగో తన ప్రేమకు గుర్తుగా ఉన్న వెంట్రుకలను యేసుక్రీస్తు పాదములను తుడుస్తుంది. అంతేకాదు ఆ పాదములను ముద్దాడుతుంది. నూనెని నువ్వు ఇవ్వలేదు సీమోను, నువ్వేం చేసిందో తెలుసా? నా పాదములకు అత్తరు పూసింది. అప్పటి వరకు అత్తరు ఒంటికి వాడింది, ఇప్పుడు ఏం చేస్తుంది? అత్తరు యేసుక్రీస్తు పాదాలకు పూస్తుంది. అంటే ఏమనుకుందో తెలుసా? ఎంతకాలం అత్తరు ఒంటికి రాసుకొని పాపాత్మురాలుగా బ్రతికాను, ఈ సువాసన నా ఒంటికి కాదు, నాలాంటి వారిని రక్షించడానికి కదులుతున్న ఈ పాదాలకు ఉండాలి అత్తరు అని. ఏంటండి ఆ సందర్భం? నిజంగా ఆ రూపాంతరాన్ని మీరు ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, మారేవాడు నటించేవాడిని కనిపెట్టగలవండి. మారేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇదిగో ఈ స్త్రీలా ఉంటాడు ప్రియమైన వారలారా. తన హృదయపు లోతుల్లో నుంచి తన బ్రతుకును ఆలోచించుకొని తన పాప కార్యాలను తలంచుకొని నేను ఇంత భయంకరంగా జీవించిన యేసు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన ప్రేమకు పారవశ్యంలో మునిగిపోయిన వాడై ఇక లాభం లేదు, నా బ్రతుకు మారాలి అని తన గుండె లోతుల్లో నుంచి ప్రారంభమవుతుందండి రూపాంతర. తన మనసు మారుతుంది, అది నూతనమవుతుంది. ఎలా నూతనమవుతుందో తెలుసా? ఇక ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. వేషధారిగా ఒక సీమోను కనపడుతున్నాడు మనకి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పాడో సీమోను ఏమనుకున్నాడో తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, భోజనానికి పిలిచిన నేను నీకు భోజనం పెట్టడమే గొప్ప అనుకున్నాను, కానీ నేను సరిగా ఆదరించలేకపోయాను. నా ఇంట్లోనికి వచ్చిన నిన్ను సరిగా చూడలేదు. కానీ ఈ స్త్రీ నీ పాదములు కడిగి నీ పాదములకు ముద్దు పెట్టి నీ పాదములను తల వెంట్రుకలతో తుడిచి అత్తరు నీకు పూసింది అంటే నేను చేయవలసింది ఎవరు చేశారు? ఈ స్త్రీ చేసింది కదా. హృదయంలో నుంచి అప్పుడప్పుడే మార్పు సీమోనులో ప్రారంభమైంది. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ సందర్భాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఇదిగో మనసు మారి నూతనమవ్వాలి అన్నాడు. ఆ నూతనం అంటే ఏంటో బైబిల్లోనికి వెళ్ళి మీరు చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. మన ప్రాచీన స్వభావము అంటే పాపపు స్వభావము, ఆ స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఇప్పుడు నూతన స్వభావము రావాలి. నూతన స్వభావం అంటే పాపము చెయ్యకుండా నిన్ను నువ్వు కాపాడుకునే స్వభావము, అది నూతన స్వభావము. ప్రారంభంలో పాపము చేసే స్వభావాన్ని కలిగి ఉన్న మనం నూతన స్వభావాన్ని తెచ్చుకోవాలి. పాపము చెయ్యకుండా ఉండాలనే స్వభావము, పాపము చెయ్యకుండా ఉండాలనే స్వభావము. నేను చేయను. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఆ అబద్ధాన్ని నేను చెప్పను. ఎన్ని రోజులు వేరండి, 10 రూపాయలకు ఆశపడి కూడా అబద్ధం చెప్పానండి. 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను చెప్పను. నీ స్వభావం మారింది. క్రీస్తులోనికి రాక మునుపు నేను అలాంటి వాడినండి, ఇప్పుడు కాదండి. తప్పు చెయ్యమని మీరు నన్ను ఎంత బలవంత పెట్టినా నేను చేయను. తప్పు చేయకుండా ఉండే స్వభావము నూతన స్వభావము. క్రీస్తులోనికి రాకమునుపు రమ్మనగానే ఎక్కడికి అనకుండా వెళ్ళేవాడినండి. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, బ్రదర్, ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు? ఎక్కడ నన్ను తప్పులోనికి తీసుకొని వెళ్ళిపోతారేమో. ఎందుకంటే నేను తప్పు చేయకూడదు. తప్పు చేయకుండా నిన్ను నేను నిరోధించుకునే స్వభావము మనలోనికి రావాలి ప్రియమైన వారలారా. ఆ స్వభావం వచ్చి ఇదిగో నువ్వు నూతనంగా ఆలోచించటం మొదలు పెడుతుంటే నీలో రూపాంతరం అనేది కనపడుతుంది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి అన్నాడు. ఆ స్త్రీ తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకున్నదో ఆలోచించగలిగితే, అంత ఏడ్చిన స్త్రీ మళ్ళీ వెళ్ళి పాపము చేయదు. చేసిన దానికే అంత ఏడ్చిన స్త్రీ మళ్ళీ పాపము చేయటానికి వెళ్ళదు. తన స్వభావాన్ని మార్చుకుంది, రూపాంతరము పొందింది. యేసుక్రీస్తును వెంబడించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. పాపాత్మురాలుగా వచ్చింది, పవిత్రురాలుగా తనను తను కడుక్కుంది, రూపాంతరము పొందింది. ప్రియమైన వారలారా, నిజమైన రూపాంతరం అంటే అంత బాగుంటుంది. మరి ఈరోజు సమాజంలో వేషధారులు కనపడుతున్నారు, రూపాంతరము పొంది దేవుని కొరకు బ్రతికేవారు కనపడుతున్నారు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు. దేవుడేమో ప్రవక్తలను దించాడు, దుష్టుడేం చేశాడు? అబద్ధ ప్రవక్తలు. చూసారా, దేవుడు ఏది చేసిన దానికి వ్యతిరేకంగా అబద్ధ ప్రవక్తలు. వారిని ఎలా కనుగొనాలండి? వాళ్ళని ఎలా కనుగొనాలి? ఇతను అబద్ధ ప్రవక్త అని ఎలా తెలుస్తుంది? ఇతను మోసగాండ్రకు పనివాడు అని ఎలా తెలుస్తుంది? ఇతను దొంగ అపోస్తలుడు అని ఎలా తెలుస్తుంది? ఇదిగో సాతానుడు ఇదిగో వెలుగుదూత వేషము ధరించుకున్నాడని ఎలా తెలుస్తుంది అంటే యేసుక్రీస్తు ముందుగానే మంచి గుర్తులు చెప్పాడు ప్రియమైన వారలారా. ఆ గుర్తులను బట్టి చూస్తుంటే తేడా తెలిసిపోతుంది. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 17వ వచనం, 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వచ్చేటప్పుడు గొర్రె చర్మాలను వేసుకుంటారు. మనము చూస్తే మోసపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎవరిని చూసి నమ్మకూడదు. ఎందుకు? గొర్రె చర్మాలు కప్పుకున్నారు. గొర్రె చర్మాన్ని కప్పుకున్నప్పుడు చూడగానే మనం ఏమనుకుంటాం? గొర్రె అనుకుంటాం. కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. మరి ఎలా ప్రభువా? వచ్చేటప్పుడే క్రూరంగా కనపడితే మేము గుర్తుపట్టే వాళ్ళం కదా. కానీ గొర్రె చర్మం వేసుకుని మీ యొద్దకు వత్తురు మేము ఎలా గుర్తుపట్టాలంటే ఆయన ఒకటి చెబుతున్నాడు చూడండి.
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఫలముల వలన తెలుసుకొందురు. ఫలాలు అంటే ఏ చెట్టు మంచిది అని దేన్ని బట్టి తెలుసుకుంటామంటే మనం ఫలము. ఒకరోజు నల్గొండ ప్రాంతానికి అక్కడ సోదరులు క్రీస్తు సంఘ సభ్యులు డానియల్ గారు ఉన్నారు. సాయంకాలపు సభకు వెళ్ళటానికి ముందు రెడీ అయిపోయిన తర్వాత బయట వాళ్ళకున్న కాంపౌండ్లో చైర్ వేసి కూర్చోమన్నారు. ఆ కూర్చున్నప్పుడు ఒక అందమైన చెట్టు కనిపించిందండి. ఒక అందంగా ఉంది. పండైతే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇదేంటి అని అడిగాను. ఇదేంటంటే ఏమన్నా నాకు కూడా ఇది విచిత్రంగా ఉంది, ఇది ఇంత బాగుందని దీన్ని ఇలా ఉంచాను అన్నాడు. ఆకులు బాగున్నాయి, పండు అయితే చాలా అందంగా ఉంది. ఒక పండు తెంపి నోట్లో పెట్టుకుంటే 10 నిమిషాల వరకు కూడా మనుషులంగా, అంటే అంత భయంకరమైన టేస్ట్ ఉందండి, అంత భయంకరమైన టేస్ట్. అన్నంటున్నాడు, అందంగా ఉందనే ఉంచానన్నా, తినాలని కాదు. దాని స్మెల్ కూడా బాగుంది, దాని స్మెల్ కూడా చాలా బాగుంది. ఏమండి, తినకుండా ఉంటే చెట్టు ఏదైనా బాగానే కనపడుతుంది ప్రియమైన వారలారా. కానీ ఆ చెట్టు మంచిదో కాదో చూడటాన్ని బట్టి కాదు, వాసన పట్టటాన్ని బట్టి కాదు, దేన్ని బట్టి తెలుసుకోవాలి? ఫలాలను బట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు మనిషి మంచోడా కాదా, రూపాంతరమా, వేషధారణ ఎలా తెలియాలి? ఫలాలను బట్టి తెలుసుకోవాలి. ఫలాలు అంటే ఏంటనుకుంటున్నారు? క్రియలు, పనులు. ఫలాలు పనులు. మాటలను బట్టి ఎవరు మంచివాడు చెడ్డవాడని నిర్ణయించుకోవటానికి వీలు లేదు. మనం ఎక్కువగా మాటలను బట్టి నిర్ణయిస్తుంటామండి. అంత మంచిగా మాట్లాడాడంటే మంచోడేనండి, మంచిగా మాట్లాడితే మంచోడేనా? ఏమండి, మాటలలో నటించగలడు కానీ బ్రతుకులో నటించలేడు. మాటలలో కాసేపు నిన్ను మాయ చేయగలడు, కానీ అతను బ్రతుకులోకి చూస్తుంటే బ్రతుకు మారితేనే కదా ఆ బ్రతుకును మారకుండా నటిస్తున్నాడు గనుక మాటల్లో మంచి చెడు నిర్ణయించలేం ప్రియమైన వారలారా. వారి ఫలములు. లాస్ట్ మంత్ దుబాయ్లో ఉన్నప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు. వచ్చి చాలా బాధపడుతున్నాడు. ఏంటి తమ్ముడు బాధపడుతున్నావు అంటే, అన్న మీతో ఒక విషయం చెప్పుకోవాలన్నా, అందుకే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో క్లాస్కి వెళ్ళే సమయానికి ఒక అరగంట పడుతుంది, నా బాధ చెప్పుకోవాలన్నా అన్నాడు. ఏంటి తమ్ముడు అంటే, నేను మోసపోయానన్నా అన్నాడు. ఎక్కడ మోసపోయావు, ఎలా మోసపోయావు అంటే, ఇంచుమించు 2 లక్షల రూపాయలు నేను మోసపోయానన్నా. అప్పు తీరుతుంది, ఇక నేను ఇంటికి వెళతానన్నప్పుడు ఈ అప్పు వచ్చి పడింది అన్నాడు. ఏం జరిగింది తమ్ముడు అంటే, ఇదిగో 2 లక్షలకు ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు. ఎవరు అంటే పలాని పేరు అన్నాడు. అయ్యో, అతను చెడ్డవాడని నీకు తెలియదా తమ్ముడు అన్నాడు. తెలుసు అన్నా అన్నాడు. తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు మోసపోయావంటే, చాలా మంది చెప్పితే నేనేం చేశానంటే, పోయి ఆయన్ని అడిగానన్నా, నువ్వు చెడ్డోడువా మంచోడు అని. అందరు నీ గురించి ఇలా చెప్తున్నారు, మరి ఏంటన్నా అంటే, నా మీద కత్తి కట్టారు తమ్ముడు, అందరూ నా మీద కత్తి కట్టారు. నేను బ్రతకటం వాళ్ళకి ఇష్టం లేదు, ఏం చేద్దాం అనేసరికి నమ్మేశానన్నా అన్నాడు. తమ్ముడు, అతడు మంచివాడు కాదని ఇంకొకడు చెప్పాడు. నువ్వు వెళ్ళి అతన్ని నువ్వు మంచివాడువా కాదంటే ఎవడైనా ఏం చెప్తాడు చెప్పండి? దొంగను పట్టుకొని నువ్వు దొంగవా అంటే కాదు పోలీసు అని అంటాడు. నమ్ముతావా? ఇటే దొంగ పరిగెత్తాడు, పట్టుకోవడానికి వచ్చినా పోలీసు అని. దొంగను పట్టుకొని నువ్వు దొంగవా అని అడిగావనుకోండి, దొంగ కూడా నన్ను దొంగ కాదని వీడే అనుకున్నప్పుడు ఇంకేముంది? ఎవడు నేను దొంగను అని చెప్పడు, ఎవడు చెప్పడు. మనం ఎంత అమాయకులం అంటే, మనమే వెళ్ళి వాడు నీ గురించి ఇలా చెప్పాడు, నువ్వు అలాంటి వాడివేనా అంటాం. మనం దేవా ఎందుకో చెప్పించావు నాయన, గమనిస్తాను మరి అనుకోమండి. మనం అనుకోం. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగితే, అన్నా
వల ఏడ్చి ఇదిగో 2 చేతులు తీసుకొని, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అన్నాడన్నా? అర్థం చేసుకున్నాను. ఆ అర్థానికి 2 లక్షల రూపాయలు. ఈ 2 లక్షల రూపాయలు నువ్వే ఇచ్చావంటే లేదన్నా. మరి ఎలా తీసుకున్నాడు? నువ్వు దుబాయ్లో ఉన్నావు కదా, అతను ఇండియాలో ఉన్నాడు కదంటే, ఇదిగో నాతో ఫోన్ చేయించేవాడు. కష్టాల్లో ఉన్నాడు కదా, నేనేం చేసేవాడిని? ఫోన్ చేసి, ఇదిగో ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా, హెల్ప్ చేయండి అని చెప్పేవాడిని. నాకో సహాయం అని చెప్పేవాడు, వాళ్ళకేమో అప్పని చెప్పేవాడు. మరి అప్పుడు ఎవరు ఇస్తారంటే, దుబాయ్లో ఉన్నాడు కదా మీకు ఇస్తానులే అని చెప్పేవాడు. నాకేం చెప్పాడు? ఒక మాట నువ్వు సహాయం చేస్తే నేనే కట్టుకుంటాను కదా అనేవాడు. నాకేమో కడతానని చెప్పేవాడు, వాళ్ళకేమో నేను కడతానని చెప్పేవాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దుబాయ్లో ఉన్నాడంటే మన డబ్బు బ్యాంకులో ఉన్నట్టే. ఎందుకు ఒకసారి ఇంటికి వచ్చానని, ఇంటికి రాగానే ఎన్నడు రాను వాళ్ళు అందరూ వస్తారట, పలకరించడానికి వచ్చారేమో అనుకున్నాను నేను. కాగితాలు పట్టుకొని వచ్చారు. అది పరిస్థితి. మరి ఏం చేసావు తమ్ముడు అంటే, ఏం చేద్దామన్నా, 2 లక్షలు నాకున్న చిన్న జీతంతో నేను తీర్పలేను. అందుకే ఇంటి దగ్గర మా ఆవిడ నన్ను కూడా దుబాయ్కి రప్పించేసి, ఇదిగో ఇద్దరు ఒకే దగ్గర పని చేసుకుంటున్నాము. ఎవరిని గురించి ఆయన చెప్పినా మనకున్న చెడ్డ అలవాటు ఏంటంటే, దేవా నేను జాగ్రత్త పడాలని నాకు చెప్పిస్తున్నావేమో. మీకు తెలియదండి, దేవుడు ఎన్నో రకాలుగా మనకు హెల్ప్ చేస్తుంటాడు. ఆపదొచ్చినా ఆలోచించాం, ఎవడైనా ఏదైనా చెప్పినా కూడా, దేవా ఇది నువ్వు చెప్పించావా అనుకోండి మనం. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? మళ్ళీ ఒకసారి చెప్పవా బ్రదర్ అంటాం. మళ్ళీ చెప్పాడు అనుకోండి, రికార్డింగ్ వస్తాం మనం. మళ్ళీ ఒకసారి చెప్పమని ఎందుకన్నావు? రికార్డింగ్. ఇప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తాం, నీ గురించి ఇలా చెప్పాడు ఏంటన్నా అంటాం. వాడేమనుకుంటాడు, అమ్మాయి నన్ను అడిగాడు కనుక బతికిపోయాను నేను. అది కాదు బ్రదర్, ఇది కాదు బ్రదర్, ఇది కాదు బ్రదర్ అంటే, నేను ముందే తెలుసు అన్న, నాకు ముందే తెలుసు. ఏం తెలుసు నీకు? మోసం. ఎవరు కూడా మాటలను బట్టి ఇంకొకరిని నమ్మటానికి వీల్లేదు. మనిషి జీవితం మైకు ముందు ఒకలాగుంటుంది, మైకు వెనక మరోలా ఉంటుంది. మీకేం తెలుసు? మైకు ముందే చూశారు, మైకు వెనకాల చూస్తే తెలిసేది అసలు సంగతి ఏంటో కదా. మనం ఎవరినైనా ఎక్కడ చూస్తామండి? మైకు ముందే. మైకు ముందు చూసాం మనం. దేవుడు ముందు చూడకండి నాయన, ముందు చూడకండి. ఎవరిని మాటలను బట్టి నమ్మకండి నాయన, వారి ఫలములను బట్టి. ఫలాలు అంటే మనమేమనుకున్నా తెలుసా? ఆయన ఫలాలు ఎందుకు, మనకెందుకు బాధ? ఆయన మాటే కావాలి మనకి. ఫలాలు మనకెందుకు? మనకేం కావాలి? మాట కావాలి. దేవుడేమన్నాడు? ఫలాలు అన్నాడు. ఫలాలు మనకొద్దా? ఎప్పుడు మన బ్రతుకులు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి ప్రియమైన వరల. లేదు నాకు ఫలాలే కావాలంటే నువ్వు దేవుల్లో ఉన్నావన్నట్టు. లేదు నాకు మాటే కావాలంటే నీకు వాక్యము అక్కర్లేదు. నువ్వు మోసగాండ్రకు పనివాడవు, దొంగ అపోస్తలుడివి, దొంగవు నువ్వు. మళ్ళీ చదువుతాం అన్నమాట. 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎవరు బ్రతుకుతారో వారిని నమ్మాలి ప్రియమైన వారలారా. ఎవరు మాట్లాడుతారో వారిని నమ్మటం కాదు, ఎవరైతే బ్రతుకుతారో వారిని నమ్మాలి, బ్రతికే వారిని నమ్మాలి, మాటలు చెప్పేవారిని కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, క్రైస్తవ సమాజానికి లోపం ఎక్కడుందంటే, చెప్పేవారు ఎక్కువైపోయేవారు, బతికేవారు తక్కువైపోయారు. మనందరికీ తెలుసు. చివరికి మనం చెప్పినట్టుగా మనం ఉంటున్నామని ఆలోచించుకున్న మన బ్రతుకులు కూడా చెప్పేటప్పుడు మాత్రం ప్రాణం ఇయ్యాలన్నట్టుగా చెప్తామండి, బతికేటప్పుడు మాత్రం మరోలా ఉంటాం ప్రేమన వారలారా. చూసావా? చెప్పేటప్పుడు మాత్రం ఇది అది గుండెని ఇట్లా కొట్టుకుంటూ చెప్తుంటామండి, కానీ బతికేటప్పుడు రాగానే మరోలా మాట్లాడతాం.
అంటే నటించటం. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా, నాయన మాటలను బట్టి ఎవరిని నమ్మకండి ప్రియమైన వారలారా, నమ్మకండి. వారి ఫలములు, వారి క్రియలు అంటే క్రియలు అనగానే అంత భయంకరంగా ఉంటాయా? అవును ప్రియమైన వారలారా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. తీతు గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో చెప్పటాన్ని బట్టి మాత్రం దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ బ్రతుకు విషయంలోకి రాగానే అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి. ఇదిగో క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. నోటితో తెలుసు అంటున్నారు, క్రియలతో మాకు తెలీదు. ఇప్పుడు నోటితో వచ్చే మాటలు వినకండి, క్రియలు చూడండి అన్నాడు. క్రియల వలన ఎరగమన్నట్టున్నాడు. క్రియలేమో దేవుడు మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నాయి. నోరు మాత్రం ఏం చెబుతుంది? దేవుడు మాకు తెలుసు, మేము దేవుణ్ణి ఎరుగుదుము. నోటితో దేవుడు తెలుసని చెప్తున్నారు, క్రియలతో దేవుడు మాకు ఎరుగము అన్నట్టుగా ఉన్నారు. అందుకే దేవుడు వారి ఫలాలను చూడండి అయ్యా, వారి ఫలాలను చూడండి. నిజంగా మనకు కూడా బతికేవాడిని చూస్తే బ్రతకాలనిపిస్తుంది, నటించేవాడిని చూస్తే నటించాలనిపిస్తుంది. అంటే ఒక టెండూల్కర్ బ్యాట్ పట్టుకున్న తర్వాత కొన్ని వేల మంది పట్టుకున్నారు అని మీ అందరికీ తెలుసు. నేను కూడా అంత ఆట ఆడాలి అని. చూసారా? ఒక సానియా మీర్జా రాకెట్ పట్టుకున్న తర్వాత ఎంతో మంది ఆ క్రీడలోనికి వెళ్ళిపోయారని మనందరికీ తెలుసు కదా. ఒకడు బతికితే కూడా 100 మందికి బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. ప్రియమైన వారలారా, క్రైస్తవ సమాజంలో చెప్పేవారు ఎక్కువైపోయారు, బ్రతికేవారు తక్కువైపోవటం వల్ల బతకాలన్న ఆశ మిగిలిన వారు కూడా కోల్పోయారు. ఒకరు బ్రతికితే బాగుండు కదా, ఒకరు బ్రతికితే 100 మందికి మేము కూడా బ్రతకాలన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఆ ఒక్కరు ఎవరు ప్రియమైన దేవుని పిల్లలారా? నిజంగా మనం బ్రతికితే ఎంతమందిని కదిలించగలమో తెలుసా? మనకు తెలియకుండా మాటలు చెబితే ఎక్కువ మందిని కదిలిస్తావేమో అనుకుంటాం. మాటలు వినిపించగలవు, నీ బ్రతుకైతే ఎదుటివారిని కదిలించగలదు. ప్రియమైన వారలారా, మనం దాని గురించి ఆలోచించాలి. ఒకవేళ మాటలు చెప్పుకుంటున్నావా, వేషధారులము, నిజమైన రూపాంతరం మనలో కూడా లేదు. ఎదుటివారి క్రియలను చూడమని ఇదిగో దేవుడే చెబుతున్నప్పుడు మన క్రియలను కూడా సమాజం చూస్తుంది. మన క్రియలను చూసినప్పుడు కూడా ఇదిగో వీరు నటించేవారు అనుకున్నప్పుడు ప్రియమైన వారలారా, ఇక బ్రతకాలన్న ఆశ ఎవరిలో కలుగుతుంది చెప్పండి? ఎవరిలో కలుగుతుంది? అందుకే వేషధారణకు రూపాంతరానికి ఉన్న తేడా గమనించగలిగితే, దుష్టుడు వేషధారులుగా మరుస్తున్నాడు, దేవుడేమో రూపాంతరము పొంది ఇదిగో ఒక ఉన్నతమైన బ్రతుకులోనికి నీ స్వభావాన్ని మార్చుకొని ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఒక కప్ప చేప పిల్లగా ఉండి కప్పగా మారింది, మళ్ళీ చేప పిల్లలా మారదు. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారింది, మళ్ళీ సీతాకోక చిలుక ఎప్పుడు గొంగలి పురుగుగా. ఒక్కసారి నువ్వు మారావంటే ఇదిగో మళ్ళీ ఆ పాత జీవితంలో నువ్వు వెళ్ళొద్దు. మళ్ళీ ఆ పాత జీవితానికి నువ్వు వెళుతున్నావంటే దాని అర్థం ఏంటంటే రూపాంతరం కాదు. ఇన్ని రోజులు కాసేపు నటించావు, ఆ నటన తీసేశావు, యథాస్థితికి వచ్చింది. యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు నీ జీవితంలోనికి రాకపూర్వం ఎలా ఉంది నీ బ్రతుకు? యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వచ్చిన ఈ క్రీస్తు శకం ఎలా ఉంది? తేడా మీకు ఏమైనా కనపడుతుందా? లేదంటే నా కోపం పోయిందంటే చెప్పగలరా? ఇంకా కోపమే పోలేదా ప్రియమైన? ఇంకా కోపమే పోలేదంటే ఎక్కడున్నాం మనం? ఏమంటే క్రీస్తులోనికి రాకమునుకున్న పగ, ప్రతీకారం నాలో పోయిందండి. ఇంకా పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నారా ప్రియమైన వారలారా? మారలేదు కదా మనం. మనమే అంటుంటాం కాలం మారింది అంటుంటాం. కాలం మారిందని అందరికీ తెలుసు, కానీ నువ్వు మారావా? ఇంకా పగలు, ప్రతీకారాలా?
ఒకరోజు ధనం మీద వ్యామోహం ఉండేదండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏదో ఉన్న నాళ్ళు తిన్నాం, లేనాళ్ళు ఉపవాసం ఉంటాం, పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. నువ్వు అనగలవా? ఆ రోజు సంపాదించాలన్న యావ ఈ రోజు కూడా సంపాదించాలన్నా యావ. ఒకరోజు నిజంగా నాకు ఉండేదండి 10 మంది నన్ను చూడాలని. ఇప్పుడు అది లేదండి. నా కన్న తండ్రి చూస్తే చాలు. చెప్పగలవా? ఒకరోజు నేనేదైనా ఇస్తే చర్చిలో నా పేరు చదివి వినిపించాలనుకునేవాడినండి. ఇప్పుడు ఏమంటున్నానో తెలుసా? నేను ఇచ్చింది ఎవరికి తెలియదు. ఏమన్నా మారావా? నువ్వు మారావా? ఒకరోజు ఏదైనా ఫంక్షన్ అంటే విందు వినోదాలు అనుకునేవాడినండి. ఇప్పుడు ఏమంటున్నాను? సభ పెడితే చాలు, ఇదంతా ఎందుకు అని నువ్వు అనుకుంటగలుగుతున్నావా? ఒకరోజు కఠినంగా ఉండేవాడినండి. ఒక భిక్షగాడు వచ్చి ఎంత బ్రతిమిలాడినా నా పక్క వాళ్ళు అందరూ ఇస్తుంటే నేను పట్టించుకునేవాడిని కాదండి. ఎందుకో రాగానే కనికరం వస్తుందండి. దేవా, నాకున్న దాంట్లోనే కదా నేను ఇస్తుంది. ఎందుకో రెఫరెన్స్ గుర్తొచ్చేస్తుందండి. వాళ్ళు అడగగానే ఏదో రూపాయి ఇచ్చేస్తున్నానండి, నేను మారానండి అని చెప్పగలవా? ఎక్కడ జరిగింది మన మార్పు? నీ భాష ఏమైనా మారిందా? నీ చూపు ఏమైనా మారిందా? ఎక్కడ మారామని చెప్పుకోగలవు? మార్పు కనపడటం లేదంటే మనలో రూపాంతరము రాలేదు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాని అర్థం వేషధారణ వేసుకున్నాం. వద్దు ప్రియమైన వారలారా, వేషధారణ మనం వేసుకున్నాం ప్రియమైన వారలారా. వద్దు. దేవుడు దగ్గర వేషధారిగా ఎందుకు ఉండాలి? ఎందుకు? మనుషులు మనల్ని పొగిడితే వచ్చేదంత, మనుషులు నిందిస్తే పోయేది ఎంత? మనుషుల కోసం ఆ భక్తి కాదు కదా. ఎందుకు? ఆ పాత జీవితాన్ని సమాధి చేశానన్న ఒక పెద్ద పదాన్ని ఉపయోగించావు. సమాధి అన్నావు అంటే ఇక ఆ పాత జీవితం బయటికి రావటానికి వీల్లేదు. మళ్ళీ నీ జీవితంలోనికి ఎందుకు వచ్చింది? సమాధి చేశానన్నావు కదా. బాప్తిసం ద్వారా నేను చచ్చానన్నావు కదా. చచ్చిన నీలోకి మళ్ళీ ఎందుకు పాపం వచ్చింది? చచ్చిపోయానన్నావు కదా. మళ్ళీ నీలోకి ఎందుకు వచ్చింది? మళ్ళీ నీలోకి వచ్చిందంటే నీ మార్పు హృదయాంతరాలలో నుంచి రాలేదు. వద్దు, వేషధారులుగా ఉండకూడదు. రెండంతులు నరకపాత్రులుగా చేస్తాం, మనం నరకానికి వెళ్ళిపోతాం ప్రేమల వారలారా. ఇదిగో రూపాంతరము పొందిన వారికి దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? నాయనా, ఇదిగో మీరు రూపాంతరం పొందండి, మీ ఆకారాన్ని మార్చే రూపాంతరాన్ని నేను ఇస్తాను. యేసుక్రీస్తు కొండ మీద రూపాంతరం పొందిన ఘటన మనం ఆలోచించగలిగితే, ఏమండి ఆ రూపాంతరం ఎవరికో తెలుసా? మనసు మారి నువ్వు రూపాంతరం పొందితే ఇదిగో నీ రూపాన్ని మార్చే రూపాంతరము ఆయన నీకు ఇస్తాడు. ఆయన వస్త్రములు మిక్కిలి తెల్లని వాయను. ఆయన వస్త్రములు మిక్కిలి తెల్లని వాయను అంటే ఆయన ఆకారం మారిపోయింది. ఆయన ఆకారం ఎందుకు మారిపోయింది అంటే ఆయన హృదయము తెల్లబడింది. ఆయన హృదయంలో రూపాంతరము పొందాడు. ఆ హృదయంలో రూపాంతరం పొందిన వారికి ఇదిగో పరలోకంలో ఉండే ఒక మహారూపాన్ని ఇస్తానంటున్నాడు ప్రియమైన వారలారా. మరి వేషధారులకు, నటించే వారికి నరకం, రూపాంతరము పొందిన వారికి ఇదిగో నిజమైన రూపాంతరము పరలోకానికి పొందటానికి మన ఆకారాన్ని మలిచి ఆయన తీసుకుని వెళతాడు. వద్దు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు రాక మునుపు వచ్చిన తర్వాత ఆ తేడా నీకు కనబడుతుండాలి. ఏమండి, రాకపూర్వం నేనే గొప్ప అనుకునేవండి, వచ్చిన తర్వాత అందరూ గొప్పవాళ్ళే. వాళ్ళతో పోలిస్తే నాకే భక్తి తక్కువగా ఉందేమో నేను అనుకుంటున్నానండి అని నువ్వు అనగలవా? క్రీస్తులోనికి రాకమునుపు ఎవరిని గౌరవించేవాడిని కాదండి. వచ్చిన తర్వాత నాకు తెలిసింది, పెద్దలంటే గౌరవించాలి, చిన్నలను ప్రేమించాలి. మారానండి నేను అని. నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఏ మార్పులు కనపడుతున్నాయి? మొదటి జీవితం కంటే భిన్నంగా కనపడుతుందా? వ్యతిరేకంగా. కోపం ఉండేదండి, ఇప్పుడు దీర్ఘశాంతం వచ్చేసేదండి.
ఆ వ్యతిరేకంగా కనపడుతుందంటే నీలో రూపాంతరం. వ్యతిరేకంగా లేదు, అదే స్థితిలో ఉన్నామంటే ఇంతకాలం మనం వేషధారులుగా ఉన్నాం. ప్రియమైన వారలారా, నటిస్తున్నాం. ఈ నటన నరకానికి తీసుకుని వెళితే రూపాంతరం అనేది ఇదిగో నిన్నే రూపాంతరం పొందించే ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తుంది. భక్తి మనుషుల కోసం కాదు ప్రియమైన వారలారా, దేవుడికి మనకు సంబంధించింది. ఆయనతో బంధం మనకి. మనిషి చూస్తే ఎంత, చూడకపోతే ఎంత, మనల్ని పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, మన బాధ్యతది ప్రియమైన వారలారా. ఉన్నతంగా దేవుని కొరకు బ్రతకాలి. అందుకే నిజమైన రూపాంతరము నీలో పొందగలిగితే, నీ అంతర్గతంగా ఇదిగో రూపాంతరం పొందితే, నీ రూపమే మారిపోయే రూపాంతరం. ఆ తర్వాత ఇదిగో ఇస్తానన్నాడు తండ్రి, అదే యేసుక్రీస్తులో మనకు చూపిస్తున్నాడు ప్రియమైన వారలారా. అలాంటి ఉన్నతమైన రూపాంతరం మనందరిలో రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుంటామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మా ఆత్మీయ జీవితాలు ఎక్కడ ఉన్నవి, ఎక్కడ ఆగిపోయాం, లేఖనాలను బట్టి మేమేంటి అని ఈరోజు మమ్మల్ని మేము సూటిగా ప్రశ్నించుకునే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. మా మనస్సాక్షి మాతో చెబుతుంది నాయన మా స్థితిగతులను గురించి. దాన్ని నిర్లక్ష్య పెట్టక నాయన, మారేమని చెప్పుకుంటున్న మేము నాయన మారి కనబడగలిగే స్థితి మాకివ్వండి నాయన. ఈ తరగతులను మీ పిల్లలందరికీ ఆశీర్వాదకరంగా మలచండి. ఈరోజు ఈ మాటలు విన్న మీ పిల్లలందరూ నాయన నీ కొరకు ఏదో ఒక విషయంలో మారి నాయన ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ కొరకు బ్రతకాలన్న ఆశతో వెళ్ళగలిగే ఉన్నతమైన మాటలుగా మీ పిల్లల హృదయాలలో నింపండి. కష్టపడి ఖర్చు పెట్టి జరిగిస్తున్న ఈ తరగతులు నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా నాయన ఉంచండి. వచ్చిన మీ పిల్లల హృదయాలలో నాయన జీవవాక్కులు నింపి పంపమని మిమ్మల్ని కోరుకుంటూ, తర్వాత కూడా నాయన వాక్య పరిచర్యలో మాకు తోడుగా ఉండమని మిమ్మల్ని అర్థిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.